చెప్పదలుచుకున్నది సూటిగా అడగండి. మీరు నిమిషానికి అబద్ధం చేసుకోవద్దు. మంత్రులు నేను అబద్ధం చేసుకోమని అనట్లేదు. నేను చెప్పింది సంబంధిత శాఖ మంత్రి అడిగారు కాబట్టి చెప్పాను, వెరిఫై చేసుకోమని చెప్పాను. అంతేగాని నేనేం చేశానా? 14 నుంచి 19 వరకు ఎవరు అమ్మారు? అంతకుముందు ఎవరు ఆత్మపరిశీలన చేసుకుంటే ఎవరు ఏ వ్యాపారాలు చేశామో, ఎవరు అందులో ఉన్నారో, ఎవరు ఏం చేశారో అవన్నీ తెలుసు. ఆ పుట్టుపూర్వతాలు ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఇది కాదు, వేదిక కాదు. ఆ వేదిక మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జిల్లా ప్రజలందరికీ తెలుసు, గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు ఇవన్నీ ఇక్కడ చెప్పుకోవద్దు, ఇవన్నీ ఆ డిస్కషన్ గెలవద్దు దయచేసి. అవి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని తెలుస్తాయి, అవన్నీ కాదు అధ్యక్ష. నేను సూటిగా నేను మంత్రి గారు నా సబ్మిషన్ ఏంటంటే మీరు చెప్పిన సమాధానంలో మీరు కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి ప్యూరిస్ దగ్గర తీసుకొచ్చారా? ఆ బ్రాండ్లు ఏమైనా తగ్గించారా? ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? ఏంటి ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? లేదు. ఇంకా మీరు వచ్చి అది ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు. అంతకుముందు చేశారు కాబట్టి ఈ సంవత్సరంలో మా సభ్యులు అడిగారు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది చేశారు, వాటిని తీసుకున్న చర్యలు ఏంటి, ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష, వింటాము, పర్వాలేదు. అందుకని మా నాయుడు గారు చెప్పినట్టు వచ్చి మాకు ఎవరికి హక్కు లేదంటే అదే కదా అధ్యక్ష, హక్కు లేదంటే కొద్ది రోజులు కంటిన్యూ జరిగింది అధ్యక్ష. అది కూడా చెప్పాలి, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి. గవర్నమెంట్ పోయేసరికి విపరీతం డబ్బులు కంపెనీలకు ఇచ్చి చాలా స్టాక్స్ అన్ని తెచ్చి పెట్టేశారు అధ్యక్ష. ఇక్కడ ఆ స్టాక్స్ ఏం చేయాలి అధ్యక్ష? స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా మొత్తం అధ్యక్ష సొంత డిస్టిలరీ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదని చెప్పి ఇంకొక 7-8 మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు? అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ప్రతిపక్ష సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అక్కడక్కడ పత్రికల్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది, చాలా మంది మా దృష్టికి తెస్తున్నారు ఇలా జరుగుతుందని. మీలా పేపర్లు వస్తే పక్కన పడేయడం లేదు. చిన్న అక్షరం పేపర్లో పలానా దగ్గర చిన్న ఏలం వేశారు, పలానా దగ్గర ఒక బాటిల్ అమ్మారు, మాకు దృష్టికి వస్తే ఇమీడియట్ గా పలానా జిల్లా పలానా మండలంలో ఇలా పేపర్లో వచ్చింది, రైటో రాంగో చూడండి, తప్పుంటే కేసులు పెట్టండి, ఆ బాటిల్ నెంబర్ చూడండి, ఆ బాటిల్ ఏ షాపు నుంచి తెచ్చారో చూడండి, అవసరమైతే వాళ్ళకి ఫైన్ వేయండి, 1-2 సార్లు వినుకోకపోతే షాపు లైసెన్స్ కూడా రద్దు చేయండి అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధ్యక్ష, ఎక్కడ దాపరికం లేదు, ఎక్కడ బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు అని ముఖ్యమంత్రి గారు పదే చెప్పి దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీ దృష్టిలో కూడా ఎక్కడైనా ఉంటే సంబంధిత ఆఫీసులు చెప్పండి, వెరిఫై చేసి క్లోజ్ చేస్తాం. కాబట్టి ఈరోజు అపోజిషన్ లీడర్ గారు అదే సరుకు ఉంది, మొన్నటి వరకు అదే సరుకు ఉంది, మీరు తెచ్చి పడేసిన సరుకు ఏం చేయమంటారు? ఏం చేయాలి? ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, నేను అనేది మీకు హక్కు లేదనలేదు, మీకు శాసన మండలిలో మీకు ప్రశ్నించే హక్కు లేదని. ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఒక 4-5 సబ్జెక్ట్స్, లిక్కరు, శాండ్, అదేవిధంగా ల్యాండ్, మైన్స్, ఇలా ఒక 5-6 సబ్జెక్ట్స్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుందని సలహా ఇచ్చాను తప్ప మాకు ప్రశ్నించే హక్కు లేదని. నేను ఎప్పుడు సీనియర్ సభ్యులను ఎక్కడ ప్రశ్నించే హక్కు ఉంటుంది, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మీకు సలహా ఇచ్చాను.